ప్రజా ఎక్స్ప్రెస్ న్యూస్. ప్రతి మూడో శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ ఒక్కో నెల ఒక్కో థీమ్. మున్సిపల్ కమిషనర్ ఎన్ గంగిరెడ్డి వెల్లడి. ప్రతి మూడో శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి నెల మూడో శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కర్నూలు జిల్లా ఎమిగ్నూరు మున్సిపల్ కమిషనర్ ఎన్ గంగిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ దేశంలోనే అత్యంత పరిశుభ్ర రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 12 నెలలకు 12 థీమ్లతో ఈ ప్రోగ్రాంను నిర్వహించనున్నారు. థీమ్ జనవరి 2025 కొత్త సంవత్సరం క్లీన్ స్టార్ట్ ప్రారంభించామన్నారు. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరిని పరిసరాల పరిశుభ్రతతో భాగస్వాములు చేసి బహిరంగంగా చెత్త వేసే అలవాటును అరికట్టడంతో పాటు సామూహిక క్లీనింగ్ లైవ్ ద్వారా చెత్త చెదారం తొలగింపు, పరిసరాలను పరిశుభ్రపరచడం, శిథిలాల తొలగింపు, బహిరంగ ప్రదేశాలు, బస్ స్టాప్లు మొదలైన వాటిలో మూసుకుపోయిన కాలువలను డ్రైన్లో పూడిక తీత పనులు చేపట్టడం, ప్రజల్లో చైతన్యం కలిగించే కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. క్లీన్ ప్రోగ్రామ్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ఎక్కడైతే గార్బేజ్ హీప్స్, పట్టణంలో ఉన్నటువంటి గార్బేజ్ హీప్స్, వల్నరబుల్ పాయింట్స్ అన్నీ ఉండేటువంటి కూడా క్లీనింగ్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఫిబ్రవరి నెలలో సోర్స్ అండ్ రిసోర్స్, ఎక్కడైతే ప్రతి ఇంటిలో కూడా ఉండేటువంటి చెత్తను తడి చెత్త, పొడి చెత్త, హజార్డ్స్ వేస్ట్గా సెగ్రిగేట్ చేసేటువంటి కార్యక్రమాన్ని ఫిబ్రవరి నెలలో చేయడం జరిగింది. అదేవిధంగా మార్చి నెలలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని కంప్లీట్గా బ్యాన్ చేయడం జరిగింది. 120 మైక్రాన్స్ లోపల ఉన్నటువంటి ప్లాస్టిక్ అంతా కూడా కంప్లీట్గా బ్యాన్ చేసి ప్రజల్లో ఈ ప్లాస్టిక్ వలన కలిగేటువంటి అనర్థాలు ఏంటి వాటి గురించి వివరించే కార్యక్రమం. ఎమిగ్నూరు పురపాలక సంఘంలో 25,000 హౌసెస్ ఉంటే అన్ని హౌసెస్కు ప్రతి సెక్రటరీ డోర్ టు డోర్ తిరిగి అవేర్నెస్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఏప్రిల్ నెలలో ఎలక్ట్రానిక్ వేస్ట్ ఏదైతే ఉందో ఆఫీసులో కానీ లేదా ఇళ్లలో ఉండేటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా RRR సెంటర్స్, రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ అనేటువంటి RRR సెంటర్స్ని ఏర్పాటు చేసి వాటి ద్వారా కలెక్షన్ చేసి ఆ కలెక్షన్ అంతా కూడా ప్రొక్యూర్మెంట్ చేయడం జరిగినటువంటి విషయాన్ని చేయడం జరిగింది. అదేవిధంగా మే నెలలో అంటే ఈ నెలలో అంటే ఈరోజు ఈ కార్యక్రమం ఏం చేసామంటే బీట్ ద హీట్ అంటే ఈ వేడిని ఏ విధంగా తట్టుకోవాలి, వేడిని ఏ విధంగా అరికట్టాలి అనేటువంటి విషయం మీద ఈరోజు ర్యాలీ కార్యక్రమం ఏర్పాటు జరిగింది. అదేవిధంగా ఫీల్డ్లో ప్రతి సెక్రటరియట్లో కూడా మనకు ఉన్నటువంటి 26 సెక్రటరియట్లు, అదేవిధంగా 34 వార్డుల్లో ప్రతి వార్డులో కూడా డోర్ టు డోర్ తిరిగి ప్రజలకు అవేర్నెస్ ఇస్తూ ఎండ నుంచి ఏ విధంగా తట్టుకోవాలి, ఎండ నుంచి రాకోకుండా ఉండడానికి ఫ్యూచర్లో మనం ఏ విధంగా ప్లాంటేషన్ చేయాలి, తర్వాత ఏ విధంగా చలివేంద్రాలు ఏర్పాటు చేసుకోవాలి, అదేవిధంగా చలువ పందిర్లు ఏ విధంగా ఏర్పాటు చేయాలి అనే కార్యక్రమం మీద వివరంగా చెప్పడం జరిగింది. ఎమిగ్నూరు పురపాలక సంఘంలో దాదాపు మున్సిపాలిటీ తరపున 10 చలివేంద్రాలు ఏర్పాటు చేసింది. అదేవిధంగా NGO ఆర్గనైజేషన్ ద్వారా దాదాపు 10 వరకు చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పురపాలక సంఘంలో ఎవరైతే పక్కా ఊర్ల నుంచి ఈ ఊరికి ఎవరైతే టూరిస్ట్ లాగా వస్తారో వాళ్ళందరికీ కూడా ఇబ్బంది కలుక్కోకుండా చలువ పందిర్లు దాదాపు ₹1,00,000 ఏర్పాటు చేసి చలువ పందిర్లు వేయడం జరిగింది. తర్వాత మార్కెట్లో కంప్లీట్గా మార్కెట్కి వెజిటబుల్స్ పర్చేజ్ చేయడానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కలుక్కోకుండా వాళ్ళు కూడా చలువ పందిర్లు ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత వీళ్ళందరూ కూడా ఎవరైతే పక్క ఊరు నుంచి ఇక్కడికి ఎవరైతే ట్రాన్స్పోర్ట్ ద్వారా వచ్చింటారో వాళ్ళందరికీ కూడా ఇబ్బంది కలుక్కోకుండా ప్రతి చలివేంద్రంలో కూడా ORS ప్యాకెట్స్ కూడా ఏర్పాటు చేసి వాళ్ళకందరూ కూడా డీహైడ్రేషన్ రాకుండా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మనకు డిసెంబర్లో ఈ కార్యక్రమము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎవ్రీ థర్డ్ సాటర్డే ఈ విధంగా థర్డ్ సాటర్డే కంప్లీట్గా ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ జరుగుతుందనే ఉద్దేశాన్ని మా అందరికీ తెలియజేస్తున్నాం. మీ అందరికీ ఇంకోటి తెలుసు, ఈ కార్యక్రమం జరుగుతూనే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా మన మున్సిపల్ మినిస్టర్ నారాయణ సార్ గారు, అదేవిధంగా మా CDMA గారు స్పెసిఫిక్గా ఈ మాన్సూన్ వచ్చేటటువంటి అవకాశం దగ్గరలో మాన్సూన్ వస్తాయి. ఈ మాన్సూన్ లోపలనే మనము ఈ మేలో మంచి ఎండలుగా ఉంటాయి కాబట్టి ఎక్కడైతే డీసిల్ట్రేషన్ ఆఫ్ డ్రైన్స్, ఏవైతే కాలువలు పూర్తిగా పూడిపోయినాయో ఆ కాలువలన్నింటినీ కూడా పూడికి తీయడానికి మనకు అమౌంట్ కూడా కేటాయించడం జరిగింది. దాదాపు మన కౌన్సిల్లో 12 లక్షలు మనము కేటాయించుకోవడం జరిగింది. దీని ద్వారా లాస్ట్ ఇయర్ మనం ఆల్రెడీ డీసిల్ట్రేషన్ మేజర్ డ్రైన్స్ అన్ని చేశాము. ఇప్పుడు దాదాపు 14 కిలోమీటర్ల మేజర్ డ్రైన్స్ ఉన్నాయి. ఈ డ్రైన్స్ అన్ని కూడా 100% డీసిల్ట్రేషన్ 25 డేస్ లోపల చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. మన ఎమిగ్నూరు పురపాలక సంఘంలో 2 మేజర్ వంకలు ఉన్నాయి. ఈ వంకలు కూడా హిటాచి పెట్టి మనం క్లీన్ చేయడం జరుగుతుంది. అది కూడా మీకు ఫోటో విజువల్స్ కూడా మీరు చూడొచ్చు. అదేవిధంగా ఆ విధంగా ముందుకు వెళ్తున్నాం. ఈ విధంగా చేయడం ద్వారా ఏమవుతుందంటే ఈ మాన్సూన్ వచ్చేటప్పుడు ఎక్కడైతే వాటర్ స్టాగ్నేట్ కాకుండా మలేరియా, డెంగ్యూ, ఫైలేరియా ఇలాంటి డిసీజెస్, మస్కిటో బార్న్
మస్కిటో బార్న్ డిసీజెస్ రాకోకుండా మనం కంప్లీట్గా ఇరాడికేటెడ్ చేయొచ్చనే ఉద్దేశంతో మనము ప్రజలందరికీ కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో మనం ఈ విధంగా డీసెంట్రేషన్ ఆఫ్ డ్రైన్స్ చేస్తున్నాం. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు, మేలో మనకు వాటర్ కేసిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఇంటికి మినిమం 100 LPCD వాటర్ ఇవ్వాలని చెప్పి లక్ష్యంతో మనము ఎక్కడ కూడా వాటర్ ప్రాబ్లం లేకోకుండా ప్రజలందరికీ కూడా డైలీ వాటర్ ఇచ్చేటటువంటి ఏకైక పురపాలక సంఘం ఎమ్మిగనూరు పురపాలక సంఘం అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇప్పుడు వాటర్ మనకు ఈ మంత్ 31st వరకు వాటర్ స్టోరేజ్ చేసి పెట్టాము. మనకు గుడికల్ రిజర్వాయర్ ప్లస్ మన SS ట్యాంక్ ద్వారా మనకు వాటర్ ఉన్నాయి. ఈ వాటర్ అయిపోయిన వెంటనే మనకు పులికనము నుంచి LLC ఇరిగేషన్ అధికారులతో చర్చించి మనం ఆ వాటర్ కూడా తెప్పించుకోవడం 25th తెప్పించుకోవడం జరుగుతుంది. ఈ 25th నుంచి దాదాపు 45 days మనకు వాటర్ ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ మళ్ళీ రైనీ సీజన్ వచ్చేంత వరకు వాటర్ ప్రాబ్లం లేకుండా మన గౌరవ శాసనసభ్యుల యొక్క ఆదేశాల ప్రకారం మనం ముందుకెళ్తూ ఎవరికి కూడా ప్రజలు ఇబ్బంది లేకుండా 24/7 వాటర్ వచ్చేటట్టు మనం ప్లాన్ చేస్తున్నాం. కాబట్టి ఈ విషయాన్ని కూడా ప్రజలందరూ గమనించాలని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మనం ఇచ్చేటువంటి వాటర్ను వేస్ట్ చేయకోకుండా, వాటర్ కంటామినేషన్ లేకుండా కూడా అన్ని ప్రికాషన్స్ మీద తీసుకున్నాం, క్లోరినేషన్ చేస్తున్నాం. బట్ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ ప్రజలను నీటిని వృధా చేయొద్దని చెప్పేసి నేను పురపాలక సంఘం ద్వారా అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.